దేవుని నామం స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం చెల్లించుకుంటున్నాను. ప్రతి వారము ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాలను పంచుకుంటుండగా మరి సహోదరులు దేవుని బిడ్డలు అనేక మంది చూస్తున్నారు. అందుకు దేవుని నామం స్తోత్రములు. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములండి. అవునండి, నేను కూడా దైవదాసుల ద్వారా చెప్పినటువంటి వాక్యాలను నేర్చుకొని మీ ముందుకు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి వాక్యాన్ని చెప్తున్నానండి. మీరు కూడా శ్రద్ధగా విని మీరు కూడా నేర్చుకొని ఇతరులకు కూడా మనం చెప్పేవారమై ఉండాలండి. ఈరోజు పాఠము సాతాను యొక్క తంత్రము. మరి మనం ప్రార్థించుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని మన వాక్య భాగంలోకి వెళ్దామండి. మమ్మలను ఎంతగానో ప్రేమించినట్టు మా పరలోక మా కన్న తండ్రి, నీ ఘనమైన స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి వారము తండ్రి ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని నా ద్వారా మీరు మాట్లాడుచున్నారు నాయన. మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు తండ్రి. మరి నాయన నేను నలుపుడు నాయకుడు ఎన్నికలేంటివన్నీ నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ రకంగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం నాయన. అవునాయన, ఈరోజు మరి ఒక పాఠము, చక్కని పాఠం నేర్చుకుని నాయన నీ సన్నిధానంలో ఉంటుండగా నాయన నోటికి నువ్వు తోరుగా ఉండి మీరు మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామమున వేడుకుంటున్నాను మా పరలోక మా కన్న తండ్రిని. ఆమేన్. సాతాను యొక్క కుతంత్రము. హబక్కూకు రాసినటువంటి మొదటి అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఈ యొక్క వాక్యం మనకు చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు 3 పదాలు కనిపిస్తున్నాయండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, గాలము ఒకటి. ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు, 2 ఉరులు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వల, గాలము, ఉరులు, వల, ఇక్కడ 3 మనకు కనబడుచున్నాయండి. మరి మనకు ఇవి ఈ లోక సంబంధంలో చూసినట్టయితే వేటగాడు చేపలు పట్టేవారే కానీ, అడవులలో కుందేళ్ళు, మరి పిట్టెలు, పక్షులు, రకరకాలైనటువంటి జంతువులు, అడవి పందులను ఇలా రకరకాలుగా పట్టేవారు ఈ లోకంలో ఉపయోగిస్తుంటారు. ఏంటిదండి? ఉరులు, వలలు, గాలములు వేసి ఈ రకంగా మరి అనేకమైనటువంటి మరి వాళ్ళ జీవనోపాధి కోసమో పొట్టకూటి కోసమో మరి వాటిని పట్టి అమ్ముకొని బ్రతుకుతుంటారు ఈ లోకంలో చాలామంది. అనేకమైనటువంటి టెక్నిక్స్ వాడుతుంటారు. రకరకాలమైనటువంటి టెక్నిక్ వాడి మరి ఈ లోకంలో పక్షులనే కానీ, చేపలు పట్టేటోళ్ళు కానీ చేపలనే కానీ, మరి జంతువులను పట్టేటోళ్ళు జంతువులనే కానీ, మరి అడవిలో పెద్ద పెద్ద వాటిని కూడా పట్టడానికి వారు ఇంకా చాలా తెలివిగా మరి వలలు, ఉరులు మరి వేసి వాళ్ళు పట్టుకుంటారండి. అయితే ఈ లోకంలో ఎంతో తెలివిగా వాళ్ళు వ్యవహరించి ఎంతో గొప్పగా మరి వాళ్ళు పట్టుకొని వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు జీవిస్తుంటారు. అవునండి, చాలా మంచిది. ఎందుకంటే రకరకాలుగా బిజినెస్లు, చేపలు, ఇప్పుడు సముద్రంలో చేపలు పట్టేవారు చాలా పెద్ద పెద్ద వలలు వేసి బోట్ల ద్వారా
క్రేన్ల ద్వారా విచిత్రంగా గొప్ప గొప్ప ఆ, అద్భుతంగా, మహా అద్భుతంగా, అమేజింగ్గా వాళ్ళు మనము చూస్తుంటాం కొన్ని కొన్ని నేషనల్ జాగ్రఫీ ఛానళ్ళలో కూడా. మరి అక్కడక్కడ కొన్ని మనం యూట్యూబ్లో కూడా చూస్తుంటాం. పక్షులను, కుందేళ్లను, అడవి పందులను పట్టడానికి రకరకాల పద్ధతులను వాడి వాళ్ళు పట్టుకుంటారండి. అయితే సాతాను యొక్క కుతంత్రం ఏంటండి? ఈ లోకంలో మరి ఇక్కడ వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పినండి. ఈ లోకంలో మనుషులు రకరకాల పద్ధతులను ఉపయోగించి పట్టుకుంటున్నారని. అయితే మరి వాడేంటండి? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఒక్కళ్ళని కాదండి, ఇద్దరిని కాదండి, 10 మందిని కాదండి, మానవులందరినీ. ఏ రీతిగా అండి? అవునండి, లోకంలో చూస్తుంటే చాలా రకరకాలటువంటి ఇబ్బందుల్లో, ఇరుకులలో, ఆపదలలో, ఆశల వలయములో కొట్టుమిట్టాడుతున్నారండి. ఒక్కొక్కడు తెలివిగా సంపాదించడానికి కోసము కొంతమందిని మోసం చేస్తుంటారు ఈ లోకంలో. తొందరగా ధనవంతులు అయిపోవాలని, తొందరగా వాళ్ళు కోటీశ్వరులు అయిపోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారండి. ప్రయత్నించి అనేక మందిని మోసం చేస్తుంటారు. మనం చూస్తుంటాం తరచుగా. అనేక మంది, మనలో కూడా ఎంతోమంది మోసపోయిన వారం ఉన్నాం. నేను కూడా కొన్ని రకాల విషయంలో మోసపోయాను. మరి సాతాన్ అంటే ఏంటండి? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వాడు గాలం వేసి మానవులందరినీ చేజిక్కించుకుంటున్నాడు. ఎవరికి ఏది అవసరమో, ఏ మానవుడికి ఏది అవసరమో, ఏ స్త్రీకి ఏది అవసరమో, ఏ పురుషుడికి ఏది అవసరమో, ఏ విశ్వాసికి ఏది అవసరమో, ఏ దాసునికి ఏది అవసరమో ఆ రీతిగా వాడు గాలము వేస్తున్నాడండి. మనము ఈ లోకంలో వింతగా చూస్తుంటాము కొన్ని విషయాలలో. అరే ఎంత ఈజీగా ఇలాంటి పట్టుకున్నారు జంతువులను, చేపలను కానీ ఇంకా రకరకాలుగా అనుకుంటాం. కానీ వాడు సాతాను అదే ప్రొసీజర్ను మనం ఏదైతే బతుకుదో కోసం, పొట్టపూటి కోసం మనం ఉపయోగించి ఇక్కడ కొంతమంది జీవితం గడుపుతున్నారో ఆ సాతాను కూడా అదే ప్రొసీజర్ను ఉపయోగించి సర్వ మానవాళిని గాలం కావాలన్న వాళ్ళకు గాలం వేస్తుంది, ఊరులు కావాలన్నకు ఊరులు వేస్తుంది, వల కావాలన్నోడికి వల వేస్తుంది. అవునండి, కొంతమంది ధనాపేక్ష ఉంటారు. ఏ రకంగా అయినా సరే ధనాపేక్ష. చేసేయి, దొంగతనం చేసేయి వాళ్ళు ప్రేరేపిస్తుంటుంది. వాడు దొంగతనం చేస్తూ ఒకరోజు దొరికిపోయి వాడు జైల్లో పడి నరకానికి పాత్రుడైపోతున్నాడు. వ్యభిచారం చేసేయి. వ్యభిచారం చేస్తే ఏమున్నది? ఎవరు చూస్తున్నారు? ఎవరు ఏం చూస్తలేరు కదా. అలా అశ్లీలతలు చూసేవాడికి అశ్లీలతలు, ఫోన్లు పట్టుకొని 24 గంటలు ఫోన్లలోనే చాటింగ్లు, రకరకాలైనటువంటి మెసేజ్లు, ఇలాంటి పద్ధతిగా సర్వ మానవులను ఒక్క తరం కాదండి, ఒక్క రకం కాదు. మనము ఈ లోకంలో చూస్తున్నప్పుడు అనేక మంది, కొంతమంది స్త్రీ పురుషులు, యవనస్తులు ప్రేమ పేరుతో మరి ఇద్దరు ఒకటై మళ్ళీ విడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడము, మందులు తాగడము, ఎక్కడో కాలువలో దుంకిపోవడము, ఉరిపెట్టుకోవడము, ఇలా రకరకాలుగా. కొంతమంది ధనవంతులుగా ఉండి మంచి బతికి లాస్ట్కు వాళ్ళు కష్టాల్లో అయిపోయినప్పుడు వాళ్ళు బయట రాలేక ఆత్మహత్యలు చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడమే. కానీ తరచుగా
మనం ప్రతిరోజు ఎన్నో పత్రికలలో ఎన్నో దాంట్లో మనం చూస్తున్నామండి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ లోకంలో మనుష్యుడికి మానవుడికి ఏది అవసరమో అది వాడు ఏ ఆశ కలిగి ఉన్నాడో వాడికి అలాంటి ఆశల వలయములో సాతాను వాడిని ఆశ పెట్టి వాడిని లాగి వాడి వలకు గుచ్చి వాడి కొండికి గుచ్చి లాగి మరి ఈ లోకంలో మోసపు జీవితాన్ని జీవించడానికి కారణమవుతుందండి. మరి ఏంటండి, సాతానుగాడు ఈ లోకంలో చాలా తెలివైనడు అండి. సాతాను అంటే ఈజీగా కాదండి. ఎందుకంటే మనము అనుకుంటాం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వాక్యం వింటున్నాను, వస్తున్నాను, అంత మట్టుకే. ఏది మన జీవితంలో డెవలప్మెంటు లేదు. అంటే దేవునిలో ఎదుగుదల లేదండి. ఏ రకంగా ఎదిగామంటే ఒక ఆస్తులు సంపాదించుకుంటలో, పెళ్ళిళ్ళు చేసుటలో, మరి సుఖభోగాలు అనుభవించుటలో, మరి కష్టం వచ్చినప్పుడు బాధలు అనుభవించి ఈ లోకాన్ని ముగించుకుంటున్నారు. ఆ రీతిగా జీవనాన్ని గడుపుతూ మరి జీవిస్తున్నారు. నామకరణంగానే దేవుని బిడ్డలు నామకరణ క్రైస్తవులుగానే జీవిస్తున్నారండి. సాతానుగాడి యొక్క తంత్రము మనము తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు వచ్చినామా, తిన్నామా, లేచినామా, రేపేం పని చేసుకోవాలా, రేపేం చేసుకోవాలా అన్న ఆలోచనలే ఉంటున్నాం. ఆ రీతిగానే ఉంటూ ఈ లోకాన్ని ముగించుకుంటున్నాము. నిత్య నరకాగ్నిలోనికి వెళ్తున్నామండి. చాలా బాధాకరమైనటువంటి విషయాలండి. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనము వాడి యొక్క వలలో పడకుండా మనం బ్రతకాల. ఎందుకంటే వాడు అనేక మంది ఈ ప్రపంచంలో, ఒకసారి ప్రపంచంలో చూసినట్టయితే మనం నిత్యము చూస్తూనే చేస్తూనే పొరపాటు పడుతూనే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ మనం అనుకుంటున్నాం నేను యేసు ప్రభు నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, నేను పరలోక రాజ్యం వెళ్తా అని. వెళ్ళలేమండి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, కష్టపడాలా. ఈ లోకంలో ఏదో ఒకటి సాధించాలంటే ఎంతో కష్టపడి పైకి వచ్చినామంట అని చెప్పుకుంటారు కొంతమంది, చాలామంది చరిత్రలో. ఆ రీతిగానేనండి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే కూడా మనము కష్టపడి దేవుని కోసం బ్రతికి నీతిగా బ్రతికితే తప్ప మరి సాతాను యొక్క తంత్రములను పసిగడుతూ మనం దినదినము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ మన బ్రతుకును, మన ప్రవర్తనను, మన నీతి జీవితము ఉన్నదా లేదా అని పరీక్షించుకుంటూ ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ మనం ఈ లోకంలో బ్రతుకుతేనే తప్ప ఏమాత్రము పరలోక రాజ్యం వెళ్ళలేమండి. నువ్వేం చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, నువ్వు ధనవంతుడు అయినా, కోటీశ్వరుడు అయినా, బీదవాడు అయినా, ఎవడైనా, మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు సాతాను యొక్క తంత్రములను మనము పసిగట్టాల. మన శరీరంలో పుట్టుకొచ్చే తప్పుడు కోరికలను పసిగట్టాల. మన జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది మనను ప్రతిరోజు పరీక్షించుకుంటే తప్ప పరలోక రాజ్యం వెళ్ళలేమండి. మరి ప్రేమ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కపడునా, ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా. భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కపడునా. ఒక వేటగాడు ఒక చేపలు పట్టేవాడు గాలంకు ఒక కొండి ఉంటుంది. ఆ కొండికి ఏదైనా ఒక మాంసము లేకుంటే ఏది అయినా ఒక ఎర నట్ట అదే కానీ ఏదైనా ఒకటి పెట్టి పడితేనే తప్ప చేపలు పట్టుకుంటాం. లేకపోతే గాలము అది
ఎన్ని రోజులు వేసి అట్లా పెడితే మాత్రం చేపలు పడవండి. అయితే వాడు భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కబడిన ఒక పక్షులు పట్టేవాడు వేటగాడు, వాడు నూకలు జల్లి మరి వల వేసి కాపుగాసి మరి ఆ రీతిగా పక్షులను పట్టుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు చాలా గొప్పవాడండి. సాతాను ఈ లోకంలో అనేక మందిని రకరకాలుగా ఈ వలలు, లోకం అనే ఆశల వలయంలో అది వేస్తూ మనుషులను చేజిక్కుంటున్నది. ఎందుకంటే కొంతమందికి చాలా ఎంజాయ్గా బతకడం, చాలా ఎప్పుడు పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటూ బ్రతకడం, మరి ఆ రకంగా రకరకాలుగా మనుషులు ఎంజాయ్మెంట్కు అలవాటు పడుతున్నారండి. తన బలాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని కొంతమంది ఈ రీతిగా ప్రపంచంలో చాలామంది ఉంటున్నారు. అలాంటి రకరకాల మనుషులను, రకరకాల ఆనందాలను ఆశల వలయంలో చిక్కించుకుంది. అందుకే అది చాలా తెలివి అండి. మనుషులు అనుకుంటున్నారు మనుషులు సర్వమానవాళ్ళు అనుకుంటున్నారు, మేము ఇలా అనుకుంటున్నాం. కానీ సాతాను తన వలలో ఉరులొగ్గి గాలం వేసి వల వేసి మరి మనుషులను, ఏ మనుషుడికి ఏది అవసరమో ఆ గాలం వేసి అని పట్టుకొని పాపం అనే ఉబిలో మరి పడవేస్తుందండి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మరి మన కోసము తన దేవాది దేవ దూతలకు ఇవ్వనటువంటి భాగ్యాన్ని, తన కోసము బ్రతకాలని, నాకు బిడ్డలు కావాలని దేవుడు ఆశపడి ఈ మానవులను దేవుడు నిర్మిస్తే, సాతాను సర్వమానవాళిని అనేకమైనటువంటి ఆశలు చూయించి మరి ఆశల వలయంలో మనుషులను చిక్కించుకొని నిత్య రాజ్యానికి వారు వెళ్లకుండా నరకానికి నెట్టివేస్తుందండి. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, హోషేయ గ్రంథం చూసినట్టయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. చాలా అద్భుతమైన మాట అండి. జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు. ఎవరండి జ్ఞానులు? ఈ లోకంలో ఉన్నటువంటి సైంటిస్టులా? ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతులుగా బతికేవారా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన వారా జ్ఞానులు? ఈ లోకం అనుకుంటుంది వాళ్ళని జ్ఞానులని, కానీ బైబుల్ చెప్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేవారు మరి జ్ఞానులు అని చెప్తుందండి. ఈ యొక్క సాతాను ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిని రకరకాల వలలు వేసి ఉరులు ఒగ్గి ఏరైతే చెరపట్టు పెట్టుకొని పాపం అనే ఉబిలో ప్రతి ఒక్కరిని నడిపిస్తుందో, మరి ఇటువంటి ఎవరు కనుగొంటారు? బుద్ధిమంతులు, జ్ఞానులు, దేవుని యందు భయభక్తులు కలిగి యేసు ప్రభును అంగీకరించిన వారు ఇట్లాంటి విషయాలను పసిగట్టి, సాతాను యొక్క తంత్రములను పసిగట్టి జ్ఞానులుగా నడుచుకుంటారంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదండి. అయితే ఇక్కడ బుద్ధి కానీ తిరుగుబాటు చేయువారు దేవుడంటే పడదు. కొంతమందికి దేవుని వాక్యం అని చెప్తే వాళ్ళు త్రోసివేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పడదు, వాళ్ళు త్రోసివేస్తారు, తిరుగుబాటు చేస్తారు. అవునండి, వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే సాతాను యొక్క కుతంత్రము అన్నది అర్థం కాదు. ఈ లోకంలో మనము నిత్యము అనుకుంటున్నాం, జీవిస్తున్నాము,
బ్రతుకుతున్నాము. ఒకరోజు ఈ చనిపోయి మరి మనం ఎక్కడికి వెళ్తామన్నది మనకు తెలియకనే అనేక మంది ఈ లోకంలో యాత్రను ముగించుకొని వెళ్ళిపోతున్నారండి. ఎందుకు లోకంకి వచ్చాము, ఎందుకోసం ఈ లోకంలో జీవించాము, ఎందుకోసము భార్య పిల్లలు కన్నాము, ఎందుకోసం సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నది ఎరగకనే తమ జీవితాలను ముగించుకొని మరి నిత్య నరకానికి వెలుచున్నారండి అనేక మంది. అందుకే సాతాను ఈ లోకంలో అనేక మందికి రకరకాలుగా ఆశలు చెప్పి రకరకాలుగా పద్ధతులుగా వాళ్ళను వలలు వేస్తూ ఉరులు వగ్గి వాళ్ళని దాని నిత్య నరకాగ్నిలోనికి వాళ్ళను నెట్టివేస్తుందండి. మరి ఎవరైతే దేవునికి జ్ఞానులు ఈ సంగతులను సాతాను యొక్క తంత్రములను ఎరిగి ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి మరి యేసు ప్రభువును దేవుడని ఒప్పుకొని మరి అంగీకరిస్తారో వారు మరి సాతాను యొక్క తంత్రాలను పసిగట్టి తను తాను పరీక్షించుకొని తన ప్రవర్తన అంతటిని దేవుని కొరకు బతికి దేవుని కొరకు జీవించి నీతిగా పరిశుద్ధంగా బ్రతికినట్లయితేనే తప్ప మనం పరలోక రాజ్యం చేరలేమండి. ఇట్లాంటి సంగతులను గ్రహిస్తామండి, లేకపోతే గ్రహించలేము. అవునండి. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడును మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట ఈ లోకంలో అనుకుంటారు చాలామంది, మనం ఇట్లాంటి వాక్యాలు మనం చెప్పేటప్పుడు అనుకుంటారు, త్రోసివేస్తారండి. వినరు, వాళ్ళు పట్టించుకోరు, వినలేరు. ఎందుకంటే ఒకని ఎదుట వాని మార్గము. అవునండి. మనము కూడా చర్చికి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. ఏం నేర్చుకొని వస్తున్నామండి. వెళ్తున్నాం వస్తున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కానీ ఏమి ఎదిగాము? ఏ రకంగా ఎదిగామండి? మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నా, అంతా బాగానే ఉన్నా, నేను దేవుల్లో నడుచుకుంటున్నా కదా, నేను దేవుని నమ్ముకున్నా కదా, ప్రార్థనకి వెళ్తున్నా కదా, నాకేం తక్కువ అని అనుకుంటాం. కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అవునండి. మనము నామకరణ క్రైస్తవులుగా జీవిస్తే అది మరణానికే దారి తీస్తుందండి. ఎప్పుడైతే ఈ లోకంలో మనము యేసు ప్రభుని అంగీకరించి స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న మనము ప్రతిరోజు మనలను మనమే పరీక్షించుకుంటూ మన బ్రతుకులను మన వెళ్ళబుస్తూ దేవుని కొరకు బ్రతికినట్టయితే మనము పరలోక రాజ్యానికి, మన మార్గాన్ని మరి స్వర్గానికి, పరలోకానికి మనం వెళ్తామండి. లేకుంటే అదే భ్రమలో నేను నమ్ముకున్నా, నేను కానుకలు ఇస్తున్నా, నేను వెళ్తున్నా, నేను సంఘ సభ్యత్వం ఉన్నా, నేను సంఘంలో ఒక సభ్యుణ్ణి అని మనం అదే భ్రమలో ఉంటే మాత్రం లాభం లేదండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే ఒక ఎలుక, ఉదాహరణకు ఒక ఎలుక, మనము ఆ రోజులలో చూస్తుంటిమి, ఇంట్లో ఎలుకలు పట్టడానికి ఒక బోను పెడుతుంటిమి. ఆ బోను పెట్టి ఆ బోనులో ఒకటి పెడుతుంటిమి, ఏదైనా ఒక తినడానికి దానికి. అదేం చేస్తుందంటే అది ఉన్నప్పుడు ఆ బోన్లోనికి వెళ్తుంది. అది ఏ రకంగా వెళ్తుందండి? బోన్లోనికి అపాయంలో చిక్కుకుంటా అని వెళ్తుందా, లేకపోతే నాకు ఏ అపాయము లేదనుకొని వెళ్తుందా? ఏ అపాయము లేదు అనుకొని వెళ్తుందండి. ఎందుకంటే ఆ అపాయము ఆ బోనులో ఉన్నప్పుడు అది అనుకుంటుంది, అందులో ఏమో ఉన్నది, పోయి తింటా అనుకుంటుంది. అపాయం ఉన్నది అనుకుంటే అది వెళ్ళదు, ఎందుకంటే పాపం దాంట్లో ఉన్నది. అది పోయినప్పుడు, అది పోగానే అది డోరు పడిపోతుంది, ఎందుకంటే ఆ డోరు పడిపోతుంది, అందులో చిక్కుకుంటుంది. ఆ రీతిగానే అది అపాయం ఉన్నదని అనుకుంటే మాత్రం అది వెళ్ళలేదండి. అందుకే ఒకని మార్గము ఒకని ఎదుట సరి అయినదిగా కనబడును. మనం అనుకుంటాం, అనేక వాక్యాలు వింటున్నాం, నాకు అంతా తెలుసు, నాకేం తక్కువ అని అనుకుంటాం. కానీ మనంతా పిచ్చివాళ్ళు, మూర్ఖులు ఉండరండి. ఎందుకంటే మనకి ఏం తెలియదు,
వాక్యం గురించి ఏం తెలియదు. ఎందుకంటే గొప్ప గొప్ప దైవదాసులు ఆ రోజులలోనే ప్రవక్తలు, అపోస్తులైన పౌలు, పేతురు, తిమోతి, యాకోబు ఇలాంటి అపోస్తులు ఎంతోమంది మరి ప్రవక్తల ద్వారా దేవుడు ఎంతో గొప్ప మాటలను మనకు రాయిస్తే వాటిని ఎన్నో ఏళ్ళలాగా వింటూ తరచుగా విన్నా కానీ మనకు సరిగా బుద్ధి కూడా రావడం లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కదా, ఆ ఎలుక ఎప్పుడైతే ఆ బోనులో ఉన్నప్పుడు అది ఏ ఆలోచించకుండా అది పోయి తింటాననుకుంటుంది. ఆ రీతిగానే మన బ్రతుకులు ఉన్నాయి. ఎందుకంటే నాకు అంతా తెలుసు, నువ్వే నాకు ఏం చెప్పనక్కర్లా అని అనుకునేటువంటి చాలామంది ఉంటారండి. వాళ్ళని బాగు చేయడము ఈ జన్మలో కాదు, ఇంకా ఏ జన్మలో కూడా వాళ్ళని బాగు చేయలేము. ఎందుకంటే వాళ్ళు విని తమ మార్గాలను జ్ఞానవంతులైతే తన మార్గాలను కనిపెట్టుకొని దేవుని వాక్యాలను అంగీకరించి వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారండి. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ లోకంలో అనేకమైనటువంటి సాతానుగాడు అనేకమైనటువంటి ఆశలను చూయించి వాడు అనేక రకరకాలుగా పన్నాగాలను పన్ని ప్రజలను మరి నిత్య నరకాగ్నిలోనికి పట్టుకొని వాడు త్రోసేస్తున్నాడు. ఈ లోకంలో మనం పొద్దున్నుండి సాయంత్రం వరకు వార్తల్లో చూసినట్టయితే వ్యభిచారాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, మోసాలు, తగాదాలు ఇవన్నీ సాతానుగాడు ఈ లోకంలో మరి మనుషులందరికీ మరి సర్వ మానవాళ్లకు ఇలాంటి ఆలోచనలు పెట్టి వాడందరినీ ఉరియొగ్గి గాల వేసుకొని అందరినీ చేజిక్కించుకుంటున్నట్లుగా మరి ఇక్కడ మరి కనిపిస్తున్నదండి. మరి ఇదే వాక్యాన్ని సామెతలు 10వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్టయితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణముకు చేరును. 2 సార్లు రాయబడ్డదండి ఈ వాక్యము. చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఈ వాక్యము 2 సార్లు బైబిల్లో రాయబడ్డదంటే ఎంత అవసరం అండి. మానవులమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. నాకు నేను నీతిమంతుని, నాకు నేను తెలివిగలవాన్ని అనుకుంటే చాలా మనకంటే మూర్ఖులు, మనకంటే బుద్ధిహీనులు ఈ లోకంలో ఎవరు లేరండి. ప్రతి ఒక్కరూ మనం వాక్యం వినడమే కాదు, చదవడమే కాదు, చర్చికి వెళ్ళడమే కాదు, అన్నీ జరిగించి దేవుని కోసము నిత్యము మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకొంచు సాతాను యొక్క కుతంత్రములను ఎరిగి మనము దేవుని కోసము బ్రతకాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకొక విషయము, కొన్ని పక్షులు అనుకుంటాయట, వేటగాడు వస్తున్నాడు, నూకలు చల్లుతున్నాడు, వల వేస్తున్నాడు, పట్టుకొని వెళ్తున్నాడు అనుకుంటనే కొన్ని రోజులు కూడా గడుస్తున్నా కానీ మరి వేటగాడు వస్తున్నాడు, నూకలు జల్లుతున్నాడు, వల వేస్తున్నాడు, పక్షులను పట్టుకెళ్తున్నాడు అన్నట్టుగానే ఈ ప్రపంచం కూడా సాతాను యొక్క వలలోనే ఉంది అండి. సాతానుకు చిక్కి మరి సాతాను ఆధీనంలోనే ఉన్నట్టుగా మనం గమనించగలము. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా ఎన్నో వాక్యాలు ఎన్నోసార్లు మనం విన్నా ప్రతిదీ కూడా గమనించి మరి 1కి 10 సార్లు మనం ఆలోచించి మన ప్రవర్తనను చక్కగా మనం ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా నాకు నేను గొప్ప, నాకు నేను నీతిమంతుని అనుకుంటే అది లాస్ట్కి ఒకరోజు అది మరణానికి చేరుతుందట అండి. అలా అనుకోవడం పొరపాటండి. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, మనము పరీక్షించుకోవడమే కాదు, వాక్యంలో చర్చికి వెళ్ళడమే కాదు, ఇవన్నీ చేయాలండి. అపోస్తుల బోధయందును, రొట్టె విరుచుటైనందు, సంఘ సహవాసం అందును ఎడతెగక మనం ఉండి మనము దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు జీవిస్తే సాతాను యొక్క తంత్రములను ప్రతిరోజు మనం కనిపెట్టుతూ ఈ లోకంలో మనం బ్రతుకుతే తప్ప మనం పరలోక రాజ్యము వెళ్ళలేమండి. మరి సాతాను చాలా గొప్పవాడు, చాలా తెలివి గలవాడు, చాలా బుద్ధి గలవాడండి. మనము
వాడిని మించినటువంటి తెలివి కలిగితే తప్ప మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేమండి. మనకు అనేక మందిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ రకరకాల ఆశల వలయంలో మరి చిక్కి పడేస్తూ మరి వాడు ప్రతి ఒక్కరిని లాగి మరి నిత్య నరకానిలో వాడు పలేస్తూ సంతోషపడుచు గంతులు వేస్తున్నాడట. ఎంత గొప్ప మాట అండి. ఈ రీతిగా వాడు సంతోషంగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఆదాము నుండి ఇంతవరదాకా ప్రతి ఒక్కరిని వాడు పడగొడుతూ వాడు సంతోషంగా ఉంటున్నాడట. మరి ప్రియమైనటువంటి సోదరులారా, మనం వింటున్నాము, ప్రతిరోజు నేర్చుకుంటున్నామే. అవిటికే పరిమితం కాకుండా మనం పరీక్షించుకొని దేవుడి కొరకు బ్రతకాలని దయచేసి మీరందరూ దేవుని వాక్యం విని శ్రద్ధగా విని దేవుని కొరకు బ్రతికేటట్లు మీ యొక్క జీవితాలను మార్చుకోమని మీ అందరికీ చేతులెత్తు నమస్కరిస్తూ మరి దేవుని కొద్ది వాక్యం వాళ్ళందరూ ఆత్మహత్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడు మా పరలోకపు మా కన్న తండ్రి, అవును నాయన, నువ్వు గొప్ప దేవుడు, నీతిమంతుడు నాయన, పరిశుద్ధుడు తండ్రి. అవును తండ్రి, సాతాను ప్రభా గర్జించే సింహం వల్ల ఎవరు మింగుదరని లోకంలో తిరుగుతున్నాడు నాయన. ప్రభా, మేము ప్రతిదినము ప్రతి క్షణము మా ప్రవర్తనను మేము మా యొక్క నీతి జీవితాన్ని భక్తి జీవితాన్ని మేము పరీక్షించుకుంటూ అయ్యా నీ కొరకు మేము బ్రతుకుతూ నీ కొరకు మేము జీవించే సాయం దయచేయండి ప్రభువా. మేము ఈ లోకంలో ఏ ఆశలతో ఉన్నామో ఏ పాపకూపంలో ఉన్నామో నాయన తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప చూపమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా తండ్రి, మేము బలహీనము, బుద్ధి జ్ఞానం లేని వారం తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రతిరోజు నీ దైవదాసులు చెప్పేటువంటి గొప్ప గొప్ప మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని తండ్రి ఈ లోకంలో సజీవ లెక్కలు ఉంచినామంటే అది నీ కృప, నీ దయ, నీ ప్రేమ తండ్రి. మేము బ్రతికినన్ని రోజులు తండ్రి నీ కొరకు బ్రతికి ఎటువంటి ఆశలు కలగకుండా ప్రభా మేము కేవలం నీ యొక్క పరలోక రాజ్యానికి చేరినట్లు అనే ఒక ఆశను మేము పెట్టుకొని జీవించే కృప చూపమని ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని వినుమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున వేడుకుంటున్నాను మా పరలోకపు మా కన్న తండ్రిని. ఆమేన్.